ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ సత్తా చాటిన త్రివిధ దళాలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సైన్యానికి మద్దతుగా గుంటూరులో కూటమి నేతల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. హిందూ కళాశాల సెంటర్ నుంచి లార్జీ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకున్నారన్నారు. భారతదేశం ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చంపిన వారిని, అదేవిధంగా దేశం కోసం చనిపోయిన వారిని గుర్తుపెట్టుకుంటుంది. చంపిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వెంటాడి వేటాడుతుంది. అదేవిధంగా ప్రాణాలను అర్పించినటువంటి మురళీ నాయక్ లాంటి వ్యక్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. భారత్ సింధూరం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ ఐక్యతకు, జన్మభూమిని, భారతదేశ ప్రజలను, భవిష్యత్తును కూడా కాపాడేటువంటి ఒక బలమైన సంకల్పం అని ఈరోజు అందరూ గుర్తు చేసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. కొవ్వూరులో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 1500 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో త్రివిధ దళాలకు సంఘీభావంగా నిర్వహించిన జాతీయ జెండాల ప్రదర్శన కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కొలిమికుండ్లలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో త్రివిధ దళాల సేవలను కొనియాడుతూ ఎమ్మెల్యే పులపర్తి నాని ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ సాగింది. అల్లూరి జిల్లా పాడేరులోనూ భారీ ర్యాలీ నిర్వహించారు.